ఇండియన్ ఎడ్యుకేషనల్ విద్యా విధానంలో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువు కొంచెం వీక్గానే ఉంటుంది, ప్రైవేట్ స్కూల్స్లో కొంచెం క్వాలిటీ ఉంటుంది ఎడ్యుకేషన్. సో వీళ్ళు ఉద్యోగాల కోసం అప్లై చేసినప్పుడు ఈక్వల్గా ఉంటుంది కదా. సో మరి అలాంటప్పుడు ఏం మార్పు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకు అర్థం కాదు, ఇంకోసారి చెప్పండి. అనుకుంటున్నారు పోటీ అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నారు, వీళ్ళు ఇంగ్లీష్ చదివిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ మొదలవుతుందంటే ఇంగ్లీషు, మన తెలుగు భాషను వదిలేసేది ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉండి ఇంగ్లీష్లో ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అడగలేదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఓన్లీ ఇంగ్లీష్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. అట్లా డబ్బులు ₹1,00,000 పెట్టి చదివిస్తే మా వాడు ఇంత గొప్పోడు అవుతాడు, అది కరెక్ట్ ఎడ్యుకేషన్ అయినా. ఇంకోటి ఏంటంటే హాస్టల్లో బాగుంటుందా బాగట్లేదా. మొన్న రీసెంట్గా పిల్లలు పోయి స్కూల్లో కూర్చొని సడన్గా బిల్డింగ్ మించి దూకేశాడు. ఏంది కారణం అని తెలిస్తే ఫీజు గురించి అక్కడ గొడవ. అంటే ఫీజు ఇప్పుడు అక్కడ ఫీజు పెరిగిపోయిందని అంటే మీరు మా కొడుకుని ఇలా పెంచాలా ఇలా అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ పిల్లగాడు ఎక్కడ చదవాలి ఎలా చదవాలో వాడు డిసైడ్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్లో తక్కువ దాంట్లో చదివిస్తే నీకేమైంది, ₹1,00,000 నీకు మిగిలినట్టే కదా. మళ్ళీ తర్వాత జాబ్ విషయానికి వస్తారు. దాదాపుగా 1,00,000 మంది బయట, ఇప్పుడు నేను ఉజ్జాయింపు చెప్తున్నా, 1,00,000 మంది కాలేజీలో నుంచి బయటకు వస్తే దాదాపు 15 మందికే దాంట్లో జాబ్ వస్తుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థమవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళకి జాబ్లు ఎట్లా ఇస్తుంది అంటే నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావట్లేదు అంటారు మీరు? అంటే అంతేనండి. ఇప్పుడు దాదాపు ఎంతమంది నిరుద్యోగులు లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, దొంగతనాలకి, గ్యాంగ్ రేపులకి, తాగుడులకి మొత్తం అలా బానిస అయిపోతున్నారు. అంటే టోటల్గా మన చదువు ఎట్టుందో తెలుసా, ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ కాంచి 5వ తరగతి చదివిన సబ్జెక్టు, తర్వాత 5వ తరగతి 6వ తరగతి నుంచి 10వ తరగతి వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళైతే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరూ. అంటే ఎడ్యుకేషన్ సిస్టమే మారాలంటారా? మార్చాలండి. ఇప్పుడు పాతకాలం ఎలా ఉందో తెలుసా, ఒక చిన్న అక్షరం చెప్పిన, ఒక చిన్న పద్యం చెప్పిన అది ఎక్కడ దాకా ఉంటుందంటే మళ్ళీ అతనికి 30-40 సంవత్సరాలు వచ్చినా కానీ టచ్ చేసి ఈ పద్యం చెప్పురా అంటే తక్కువ లేచి చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా చెప్పమనండి. సపోజ్ నేను ఇప్పుడు 10th చదివినండి, 10th అయిపోయింది అనుకోండి, 5th క్లాస్లో ఏమొచ్చిందిరా అంటే 5th క్లాస్లో ఒక లెసన్ చెప్పి దాంట్లో ఏదైనా చెప్పమనండి, ఎవరు చెప్పలేదు. ఎందుకంటే గుర్తుండదు. మళ్ళీ ఎల్కేజీలో యూకేజీలో ఏం జరిగిందో చెప్పాలని చెప్తారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో అదొక వాళ్ళు చెప్పే పాత వాళ్ళు ఎలా చెబుతారంటే అదొక విద్యా విధానం వాళ్ళ నోటికి అందేలా చెబుతారు. వీళ్ళేందంటే బట్టి వేయడం వల్ల ఎక్కువ అవుతుంది. సో అంటే సిస్టంలో కాకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా చేంజెస్ రావాలైతే చాలా చేంజెస్ రావాలండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రకారం రోజుకు కలర్ చేంజ్ అవుతుందండి లోకం. ఇప్పుడు ఎలాగ ఉండాలంటే ఒక్కొక్కళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. లేడీస్ కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు వీక్ చేస్తున్నారు. నువ్వు ఇదే చదువు, ఇలాగే ఉండు, రేపొద్దు ₹1,00,000 జీతం రావాలంటే నువ్వు సాఫ్ట్వేర్ చేయి. అందరూ ఇప్పుడు 100 మంది సాఫ్ట్వేర్ చదివి అందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు అయిపోవాలి. జాబులు అక్కడ లేవుగా. అంటే ఈ సిస్టమ్ అంటే ఫెయిల్ అవ్వడానికి కారణం, విద్యా వ్యవస్థ ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరంటారు? రాజకీయ నాయకులా లేకపోతే టీచర్సా, ఎవరిని అంటారు మీరు? ఫస్ట్ పేరెంట్స్ అంటారు. ఎందుకో తెలుసా, ఇప్పుడు మీరు లక్షలు పెట్టి చదివకపోతే ప్రభుత్వ కాలేజీలు మిమ్మల్ని డిమాండ్ చేయవు. వాళ్ళు వచ్చి మీరు ఎంత పబ్లిక్ ఇచ్చినా కానీ ఏదైనా మాకు ఇది ఆఫర్ ఉంది ఇది అన్నా కానీ మాకు గవర్నమెంట్ స్కూలే కావాలా, మా పిల్లగాడు శుభ్రంగా చదువుకుంటాడు, కావాలంటే నేను ట్యూషన్ చదువుతా, లేకపోతే నేను కాసేపు వేరే ట్యూషన్కి పంపిస్తాను అని చెప్పేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళు చెప్పడానికి ఇంట్రెస్టింగ్గానే ఉంటారు. కాకపోతే పిల్లలు వినే టైం ఉండదు. వీళ్ళేందంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటుంది తెలుసా, డోర్లన్నీ మూసి దిగి మొత్తం ఎలా జైలు సిస్టమ్గా కూర్చోబెడితే ఇంకా అలాగే నైట్ 12 అయినా 1 అయినా ఆ ఫుడ్ ఏ టైంకి తింటారో తెలియదు, ఏ టైంకి పడుకుంటారో తెలియదు, ఒక కరెక్ట్ కండిషన్ ఉండదు. అప్పుడు ఏమైంది, మెంటల్గా వాళ్ళు ఏమైతే వీక్ అయిపోతారు. అప్పుడు ఏమైంది అంటే ఆ మెంటల్ వీక్నెస్లో స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అంటే టెన్షన్ ఎక్కువైనప్పుడు మిగతా అన్నీ వస్తాయి కదా, అలా బయట అలవాటు చేసేసుకుంటారు లోపల. ఇంకా ఈ బయట ఉన్న వాళ్ళు ఏంది, ఇప్పుడు వాళ్ళకి ట్యూషన్ చెప్పి వీటికి ఇలా మార్చేసుకుంటే వాళ్ళు ఏంటంటే కొంచెం ఫ్రీ లైఫ్ ఉంటుంది బయట. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉంటుంది అంటే 3:30 నుంచి 5 లోపు ఆడుకోవడానికి బయటకు పంపిస్తారు. ప్రైవేట్ స్కూల్ అలా పంపిగా అలా గ్రౌండ్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. సో అంటే సిస్టంలో ఎడ్యుకేషన్ మీద ఒక చర్చ లాగా జరిగి మార్పు రావాలంట. మార్పు రావాలండి. మన చరిత్ర గురించి మనకు తెలియాలి ఫస్ట్. ప్రతి పిల్లవాడికి మన చావా మూవీ వచ్చింది,
అలాంటి కథలు చాలా ఉండిపోయింది. అలాంటి కథలే ఇంకా అలాంటి తెలియని పుస్తకాల్లో కథలు రావాలి, కూడా. పాఠ్య పుస్తకాల్లో రావాలి. ఇప్పుడు మన తెలుగు చదువుకుంటున్నాం, తెలుగులో ఇప్పుడు ఎన్ని కథలు ఉన్నాయి, మన వీరులు ఎంతమంది ఉన్నారు, తెలివైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం ఒక ఇలా ఇలా పేజీ తిప్పితే ఒక 4-5 స్టోరీలు ఉంటాయండి. అలాగా అంటే మిగతా కంట్రీలతో పోల్చుకుంటే మన ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా స్ట్రాంగ్గా ఉందంటారా, వీక్గా ఉండదంటారా? చాలా వీక్ ఉంది ఉంటుంది, చాలా వీక్. ఎందుకంటే వాళ్ళు ఇంకా అప్డేట్లో ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే 2050లో ఉంటే మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? 2009లోనే ఉన్నాం. ఇంకా 2009లోనే ఉన్నాం. నువ్వు అనుకుంటే 2024 వచ్చింది అప్డేట్ అయినా అంటున్నావు, కానీ చాలా వరకు వీక్ ఉంది. ఇప్పుడు చెప్పమనండి ఎవరినైనా. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే సిస్టము, ఇంతమంది రిలీజ్ అవుతుండ్రు, వీళ్ళందరికీ జాబ్ పరంగా కానీ చిన్న చిన్న జాబుల పరంగా కానీ వాళ్ళు సిస్టంలో అప్డేట్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్ గురించి వాళ్ళు మంచి మర్యాదలు ఎలా నేర్చుకోవాలనేసి వాళ్ళకి ఒక క్లాస్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. మంచి మర్యాదలు ఎలాగా, పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి, పిల్లల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, లేడీస్ దగ్గర ఎలా ఉండాలి, జెంట్స్ దగ్గర ఎలా ఉండాలని వాళ్ళకి చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తారు. అందుకని వాళ్ళ తల్లిదండ్రుల మాట వినడానికి, తల్లిదండ్రుల పిల్లల మాట వినడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుంది టీచర్లతో పోల్చుకుంటే, ఇప్పుడు ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూల్ టీచర్లు పోల్చుకుంటే ఈ ఎవరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే దీనికైతే మాత్రం ప్రైవేట్ వాళ్ళు బాగా కష్టపడతారు. ప్రైవేట్ వాళ్ళే కాబట్టి వాళ్ళ జీతం తక్కువైనా కష్టపడేది ఉంటుంది బాగా. ఎందుకంటే పిల్లల్ని గుంజి రాసి కింద బండకేసి ఊతివి శుభ్రంగా చెబుతారు. వాళ్ళు బయటకు వచ్చిన ఎలా ఉంటారంటే ముద్దుల్లో తరుగుతారు. వాళ్ళ యుగో సిస్టంతో మొత్తం సొసైటీని నాశనం చేయాలని చూస్తారు. అంటే గవర్నమెంట్ టీచర్, నిజంగా గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ టీచర్లు అంటే నిజంగా. ఇప్పుడు ఒక స్టూడెంట్ని కూర్చోబెట్టి నువ్వు చదువు 24 గంటలు చదువు, నువ్వు ర్యాంక్ కొట్టేస్తున్నారు బాగా. రుద్దేయడం వల్లే కదండి వాళ్ళు చదువు. గవర్నమెంట్ టీచర్లు బాగా చెప్తున్నారంటారా? పోనీ గవర్నమెంట్ టీచర్లు బాగా చేస్తున్నారంటారా? వాళ్ళు చేయట్లేదంటారా? వాళ్ళు కూడా చేయట్లేదండి. వాళ్ళు కూడా చేయట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరి గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది ఏమో ఎందుకులే ఇది మనం చెప్పినా కానీ వాళ్ళు వింటారు. అందులో ఉన్నది ఇందులో ఉన్నది తప్పు. అసలు మనం మారాలంటే ఫస్ట్ టీచర్లు మారాలి, ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ మారాలి నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ.